Just wait. So very good evening to one and all. A warm welcome to the discuss arithmetic concepts in that entrance corner. We are going to continuing in number system. Um, if you have missed our previous videos, please go through with our YouTube channel. Just search as a Ashok Navodaya in YouTube. You can find all the videos of our classes. So thank you one and all. And Nana, read the fourth question, and all of you read the fourth question. Find the difference between 5-digit greatest and 5-digit smaller number with different digits. With the different digits, Nana. Digits. Very important. Difference Yes. between. Means Now minus tell me, sir. Nana. Subtraction. Yeah, we have to find the subtraction. Very important, Nana. All of you. All of you see very carefully. Fourth question we are seeing, Nana. We are seeing fourth question. So what is the fourth question is saying about? Okay. So you can see the fourth question here. Are you seeing the fourth question, Anna? This is the fourth question. Okay, you can see the fourth question here. Yes. So here the fourth question, this is what our fourth question. What is fourth question is saying? Find the difference between 5-digit greater number, Nana. He said that 5-digit greater number and 5-digit smaller number with different డిజిట్స్ అంటున్నాడు. చూడండి నాన్న, జాగ్రత్త క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. మనము డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంట. డిఫరెన్స్ అంటే అర్థం ఏంటి నాన్న? మైనస్. డిఫరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, మైనస్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎవరెవరికి సబ్ట్రాక్షన్, ఎవరెవరికి మధ్యలో మైనస్ చేయమంటున్నాడు? 5-digit గ్రేటర్ నంబర్, 5-digit గ్రేటర్ నంబర్ అంటున్నాడు. అంటే 5 digits ఉన్నటువంటి బిగ్ నంబర్ మరియు 5-digit స్మాలర్ నంబర్, మరియు 5-digit స్మాలర్ నంబర్ విత్ డిఫరెంట్ డిజిట్స్. మళ్ళీ చూడండి, 5 digits తో ఉన్నటువంటి గ్రేటెస్ట్ నంబర్ కావాలి, మళ్ళీ 5 digits తో ఉన్నటువంటి స్మాలర్ నంబర్ కూడా కావాలి. ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ అంటే మైనస్ అనేది మనం కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? విత్ డిఫరెంట్ డిజిట్స్ అంటున్నాడు. నన్ను ఆల్ ఆఫ్ యూ సీ వెరీ కేర్ఫుల్లీ. విత్ డిఫరెంట్ డిజిట్స్ అంటే, డిఫరెంట్ డిజిట్స్ అంటే ఒకసారి వాడినటువంటి డిజిట్ ని మళ్ళీ వాడడానికి లేదు నాన్న. యూ డోంట్ యూజ్ ద డిజిట్. వన్స్ యూ యూజ్ ద డిజిట్ ఇట్స్ ఓవర్ నాన్న. వన్స్ యూ యూజ్ ద డిజిట్స్ ఇట్స్ ఓవర్. మళ్ళీ దాన్ని యూజ్ చేయడానికి లేదు నాన్న. సో కాబట్టి ఈ క్వశ్చన్ ని మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి నాన్న. జాగ్రత్తగా చూడండి నాన్న. ఆల్ ఆఫ్ యూ సీ ద వెరీ కేర్ఫుల్లీ నాన్న సొల్యూషన్. ఆల్ ఆఫ్ యూ సీ ద సొల్యూషన్ నాన్న. All of you, entrance corner, entrance corner. So what is this? This is a number system nana. మనం ఎందులో చెప్పుకుంటున్నానా? చాప్టర్ వచ్చేసి నంబర్ సిస్టమ్ నన్నా. సో నంబర్ సిస్టమ్ లో ఎంట్రన్స్ కార్నర్ లో సో ప్రాబ్లం నంబర్, సో ప్రాబ్లం నంబర్ వాట్ నానా? ఎంత నానా ప్రాబ్లం నంబర్? 4 నానా. ప్రాబ్లం నంబర్ వాట్ నానా? 4 నానా. ఎంట్రన్స్ కార్నర్ లో ప్రాబ్లం నంబర్ 4 నానా. ఓకే, ప్రాబ్లం నంబర్ 4 మాట్లాడుకుంటున్నా. సో పేజ్ నంబర్ నానా, వాట్ ఇస్ ద పేజ్ నంబర్ నానా? సో వాట్ ఇస్ ద పేజ్ నంబర్? టెల్ మీ నానా. 168. సో పేజ్ నంబర్ ఈస్ 168. సో 168 లో ఉన్నటువంటి ఈ మనం దీన్ని నేర్చుకుంటున్నాము ఈ రోజు. జాగ్రత్త చూడండి అన్న సొల్యూషన్. మనం ఏమన్నా జాగ్రత్త వినండి అన్న. 5-digit గ్రేటర్ నంబర్ అన్న. ఫస్ట్ ఏం చేయాలన్నా? 5-digit గ్రేటర్ నంబర్ అన్న. సో 5-digit గ్రేటర్, 5-digit గ్రేటర్ నాన్న. ఫైవ్ డిజిట్ గ్రేటర్ నంబర్ నాన్న. 5-digit గ్రేటర్ నంబర్ చెప్పండి నాన్న ఒకసారి చూద్దాం. 5-digit గ్రేటర్ నంబర్ నాన్న. జనరల్ గా 5-digit గ్రేటర్ నంబర్ అంటే మనం ఏం చేస్తాం నాన్న? జనరల్ గా గ్రేటెస్ట్ నంబర్ అంటే ఏం చేయాలి నాన్న? 5 9s తీసుకోవాలి. 9 వెయిట్ చేయండి. 5 9s తీసుకోవాలి నాన్న. 5 9s అంటే ఎంత నాన్న? హిందూ సిస్టమ్ లో
లాస్ట్ 3 digits తర్వాత కామా పెడతాం నాన్న. సో 99,999 99 అన్న 5 digit గ్రేటర్ నంబర్. కానీ ఇది కాదు నాన్న, వెరీ ఇంపార్టెంట్. అందరు ఇదే చేస్తారు నాన్న, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు నాన్న. ఈ క్వశ్చన్ చాలా కేర్ఫుల్ గా మనం ఏమన్నా జాగ్రత్త చూడండి. విత్ డిఫరెంట్ డిజిట్స్ అంటున్నానన్న, సేమ్ డిజిట్స్ వద్దట. ఇక్కడ చూడండి, విత్ డిఫరెంట్ డిజిట్స్ అంటున్నానా, సేమ్ డిజిట్ కాదంటున్నాడు. మనం అన్ని సేమ్ డిజిట్ తీసుకున్నాం, కానీ సేమ్ డిజిట్ తీసుకోవడానికి లేదు నాన్న. వి షుడ్ నాట్ టేక్ ద సేమ్ డిజిట్ నాన్న. సేమ్ టు సేమ్ డిజిట్ తీసుకోవద్దు. మరి సేమ్ డిజిట్ తీసుకోవద్దంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? సింపుల్ గా మనం డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకోవాలన్నట్టు నాన్న. గుర్తుపెట్టుకోండి, మనం డిఫరెంట్ నంబర్ అని అన్నాడు, డిఫరెంట్ డిజిట్ అని అన్నాడు అంటే మనం డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకోవాలన్నా. 5 digits తీసుకోవాలి నాన్న, డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకోవాలి నాన్న. 9 నుంచి 5 digits డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకోవాలి. చెప్పండి నాన్న, 9 తర్వాత ఏంటి నాన్న డిసెండింగ్ ఆర్డర్ లో? 9 తర్వాత డిసెండింగ్ ఆర్డర్ లో ఏంటి నాన్న? 8 నాన్న. 8 తర్వాత డిసెండింగ్ ఆర్డర్ నెక్స్ట్ ఏంటి నాన్న? 7 చెప్పండి. 7 తర్వాత ఏంటి నాన్న? తర్వాత 6 తర్వాత 5. వెరీ గుడ్. 5 digits అయిపోయినాయా? 5 digits అయిపోయినాయి. మరి దీన్ని 5 digits అయిపోయినాయి అన్న, 5 digits రాసుకున్నాను. ఎందుకంటే డిఫరెంట్ డిజిట్స్ అంటున్నాను అన్న. గుర్తుపెట్టుకున్నాను ఏమంటున్నాను, అందుకే చాలా జాగ్రత్త నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలన్నా. సో డిఫరెంట్ డిజిట్స్ అన్నాడు కాబట్టి మనము ఇలా తీసుకోవడం జరిగింది నాన్న. ఓకే, నౌ ఇప్పుడు దీని వాల్యూ ఎంతనన్నా? హిందూ సిస్టమ్ కాబట్టి ఎప్పుడు కూడా లాస్ట్ 3 నుంచి తీసుకొని ఒక కామా పెట్టుకోవాలన్నా. హిందూ సిస్టమ్ కాబట్టి ఇట్ ఇస్ ఎ హిందూ సిస్టమ్, దట్స్ వై వి హావ్ టు టేక్ 98,765 నాన్న. సో 5 ఓకే, 5 digit గ్రేటర్ నంబర్ నాన్న, దిస్ వన్. ఓకే, 5 digit గ్రేటర్ నంబర్ ఈక్వల్ టు 98,768. నౌ ఇలానే మీరు చెప్పండి, ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు చెప్పాలి, చూద్దాం. వైష్ణవి చెప్పరా తల్లి? 5 digit నెక్స్ట్ ఏం కావాలన్నా? స్మాలర్ నంబర్ కావాలన్నా. 5 digit స్మాలర్ నంబర్. టెల్ మీ నాన్న, 5 digit స్మాలర్ నంబర్ చెప్పండి అన్న. స్మాలర్ నంబర్ 56,789. No, how can you say 56,000? స్మాలర్ నంబర్ అంటే మనం ఏం చెప్పాము? జనరల్ గా అయితే స్మాలర్ నంబర్ అంటే ఏం చెప్పాము నాన్న మనం? We have to put 1 and how many zeros nana? We have to put how many zeros here nana? n minus 1 zero. 4 zeros we have to put nana. So the smallest digit is 10,000 nana. 5 digit number is 10,000. కానీ ఇది అవుతుందా? డిఫరెంట్ డిజిట్ అడిగాడు నాన్న, ఇది అవుతుందా? కాదు. ఇది అవుతుందా నాన్న? కాదు. ఎందుకంటే మనం అడిగింది ఏంటన్నా? డిఫరెంట్ డిజిట్ అడిగాడు. మరి కాబట్టి చెప్పన్నా, డిఫరెంట్ డిజిట్ అంటే సింపుల్ గా ఏం చేయాలన్నా? స్మాలెస్ట్ నెంబర్ అన్నప్పుడు 1 0 తర్వాత ఏం చేయాలన్నా? అన్ని అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలన్నా. వీ హావ్ టు రైట్ ఆల్ ద డిజిట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. గ్రేటర్ నంబర్ అన్నప్పుడు డిసెండింగ్ ఆర్డర్ లో రాసాము. నార్మల్ గా స్మాలర్ నంబర్ అంటే మనం అసెండింగ్ ఆర్డర్ లో రాయాలన్నా, అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలన్నా. కాబట్టి ఏం చేయాలన్నా? 1 0 తర్వాత ఏంటిదన్నా చెప్పండి? 2 తర్వాత ఏంటన్నా? 2 తర్వాత ఏంటన్నా? నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ లో 3 తర్వాత 4. దట్స్ ఇట్. ఇప్పుడు 5 digit స్మాలర్ నెంబర్ వచ్చిందా? ఇది 5 digit స్మాలర్ నెంబర్ నాన్న. 5 digit స్మాలర్ నంబర్. సో ఎంత అవుతుందన్నా హిందూ సిస్టమ్ ప్రకారం? 10,000. చెప్పండి ఎంత ఇది వాల్యూ? 10,000. 10,234. ఓకేనా? ఇలా మనం 5 digit గ్రేటర్ నంబర్, 5 digit స్మాలర్ నంబర్ నాన్న. జాగ్రత్త గుర్తుపెట్టుకున్నానా, డిఫరెంట్ డిజిట్ అన్నానా. డిఫరెంట్ డిజిట్ అన్నాడు కాబట్టి మనం ఇలా రాయాలి నాన్న. డిఫరెంట్ డిజిట్ కాకపోతే నార్మల్ గా రాసేవాళ్ళం. డిఫరెంట్ డిజిట్ అన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలన్నా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న ఇది. కన్ఫ్యూజన్ అయ్యేటటువంటి క్వశ్చన్ అన్న. జర్నీ 2018 లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏందన్నా? డిఫరెన్స్ కనుక్కోండి. వాట్ వీ హావ్ టు డూ నాన్న? డిఫరెన్స్ నాన్న. Second one. సో డిఫరెన్స్ నాన్న, we have to find out the difference nana.
Sir, answer సో is డిఫరెన్స్ అంటే చెప్పండి అన్న, డిఫరెన్స్ ఈక్వల్ టు చెప్పాలన్నా మీరే ఇప్పుడు, డిఫరెన్స్ ఈక్వల్ టు వాట్ నాన్న, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కనుక్కోమన్నా. సో 98,765 మైనస్ వాట్ నాన్న 10,234. చెప్పండి ఎవరు స్పీడ్ గా చేస్తారన్న చేయండి అన్న ఆన్సర్. ఆన్సర్ చెప్పండి అన్న, వెంటనే. 88,531. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్ అన్న. 88,531 అన్న, 88,531. మీరు మైనస్ చేసుకోవాలన్న, ఎంత స్పీడ్ గా మీరు సబ్ట్రాక్ట్ చేస్తే అంత స్పీడ్ గా మీకు నవోదయ వస్తుందన్న, గుర్తుపెట్టుకోండి. ఎంత స్పీడ్ గా మీరు చేస్తే అంత స్పీడ్ గా మీకు వస్తుంది. మరి ఆన్సర్ ఏంటిది నాన్న? ఆన్సర్ ఏంటిది నాన్న? వాట్ ఈస్ అవర్ ఆప్షన్? ఆప్షన్ ఏంటి నాన్న? ఆప్షన్ చెప్పండి. వాట్ ఈస్ అవర్ ఆప్షన్? Second one. Second one. So option is second one. Okay. Yes. So our What is breaking, sir? Is it okay now? Okay, sir. So thank you for watching.